హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మంచి సువర్ణావకాశం కల్పించారు. ఏపీ రాష్ట్ర మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తూ టైలరింగ్లో కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి. ఉచిత టైలరింగ్ మిషన్ అండ్ ట్రైనింగ్ కోసం అప్లికేషన్ ప్రాసెస్ అయితే మొదలైంది. ఆప్షన్ కూడా ఎనేబుల్ అవ్వడం జరిగిందండి. దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన అర్హతలు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు నింపే విధానము, చివరి తేదీ తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్ శిక్షణ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేశారండి. 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ మరియు బ్రాహ్మణ కార్పొరేషన్లకు సంబంధించిన మహిళా లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ వారి ద్వారా కుట్టు మిషన్ శిక్షణ కొరకు దరఖాస్తుదారులు ఏపీఓబీఎంఎంఎస్ ద్వారా వారి పేరును ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. ఈ నమోదుకు సంబంధించి మార్చి 7, 2025 తేదీ నుంచి అవకాశం కల్పించబడింది. ఎంపిక కాబడిన లబ్ధిదారులకి శిక్షణ అనంతరము 75% పైగా హాజరు కలిగిన వారికి సర్టిఫికేట్తో పాటుగా ఉచితంగా కుట్టు మిషన్ కూడా అందజేయబడుతుంది. ఈ స్కీమ్కు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ఉండవలసిన అర్హతలు ఏంటి అంటే, దరఖాస్తు చేసుకునే మహిళల యొక్క వయసు అనేది 18 నుండి 50 సంవత్సరాల మధ్య వరై ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రము, కుల ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒక కుటుంబం యొక్క తెల్ల రేషన్ కార్డు యందు ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అంటే లబ్ధి పొందడానికి అర్హులుగా ఇవ్వడం జరిగింది. శిక్షణ కొరకు నమోదు చేసుకునేటప్పుడు ఈ దిగువ తెలిపిన కాల వ్యవధిలో ఏదైనా ఒక సమయాన్ని లబ్ధిదారులు ఎంపిక చేసుకోవచ్చండి. 45 రోజుల శిక్షణ కానీ, 60 రోజుల శిక్షణ కానీ, 90 రోజుల శిక్షణ కానీ, అంటే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి యొక్క ట్రైనింగ్ పీరియడ్ని ఎంచుకోవడానికి అయితే అవకాశం ఉంది. 45 డేస్ ట్రైనింగ్ అయినా తీసుకోవచ్చు, లేదా 60 డేస్ ట్రైనింగ్ అయినా తీసుకోవచ్చండి, లేదా 90 డేస్ ట్రైనింగ్కి అయినా హాజరు కావచ్చు. అంటే 45 డేస్ ట్రైనింగ్ ఏమైనా చూజ్ చేసుకున్నట్లయితే వారికి పెర్ డే అంటే ఒక రోజుకి 8 అవర్స్ శిక్షణ అయితే ఉంటుంది. 60 రోజుల ట్రైనింగ్ పీరియడ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి రోజుకి 6 గంటల కాలం పాటు శిక్షణ ఉంటుందండి. 90 రోజుల పీరియడ్ సెలెక్ట్ చేసుకున్న లబ్ధిదారులకి ఒక రోజుకి 4 గంటల శిక్షణ అయితే శిక్షణా కార్యక్రమంలో అందజేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఏవైతే అర్హతలు చెప్పుకున్నామో ఈ అభ్యర్థులందరూ కూడాను apcfss.apcfss.in/ వెబ్సైట్ యందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. మార్చి 7, 2025 తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు స్వయంగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా మీ యొక్క సంబంధిత సచివాలయం యందు కానీ, లేదా ఎంపీడీఓ ఆఫీస్ లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయం నందు కానీ మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని నమోదు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. ఇక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అని చూసుకున్నాం కదండి. ఇప్పుడు చివరి తేదీ కానీ చూసుకున్నట్లయితే మార్చి 22, 2025 తేదీ అనేది చివరి తేదీగా ఇవ్వడం జరిగిందండి. సో ఈ తేదీలోపుగా ఆసక్తి మరియు అర్హత గల లబ్ధిదారులందరూ కూడాను సంబంధిత సచివాలయం యందు కానీ, మీ యొక్క ఎంపీడీఓ ఆఫీస్ యందు కానీ, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ యందు కానీ, లేదా ఆన్లైన్ యందు కానీ నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక నమోదు చేసుకునేటప్పుడు దరఖాస్తు ప్రక్రియ అంటే అప్లికేషన్ ఫార్మ్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాన్ని మీరు ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఏ విధంగా కనిపిస్తుందో ఈ విధమైన అప్లికేషన్ ఫార్మ్ ఉంటుందండి. ఇక్కడ ఉచిత కుట్టు మిషన్ల పథకం 2025 మంజూరు కొరకు దరఖాస్తు ఫామ్ అని ఉంటుంది. ఇందులో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ మరియు కాపు, బలిజ కులాల మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి శిక్షణ పూర్తి అయిన తర్వాత కుట్టు మిషన్ ఇవ్వబడును అని రాశారు. ఇక్కడ మీరు ఇప్పుడు పేర్కొన్న
క్యాస్ట్ ఏదైతే కులాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏదైతే అది దాని మీద మీరు టిక్ చేయవలసి ఉంటుందండి. తర్వాత మీ యొక్క అప్లికేషన్ సంఖ్య అనేది సంబంధిత కార్యాలయం వారు రాసుకుంటారు. తేదీ మీరు ఏ తేదీని అప్లై చేస్తే ఆ తేదీ రాస్తారు. మీరు వార్డ్ నెంబర్ అంటే అర్బన్ ఏరియాస్ చెందిన వారైతే వార్డ్ నెంబర్ రాయవలసి ఉంటుంది. అర్బన్ ఏరియా కాకుండా రూరల్ ఏరియా విలేజ్ ఏరియా వాళ్ళైతే వార్డ్ నెంబర్ రాయాల్సిన అవసరం లేదు. తర్వాత మీ సచివాలయం పేరు, మీరు ఏ గ్రామ సచివాలయము వార్డ్ సచివాలయం ఏదైతే అది రాస్తారు. తర్వాత దరఖాస్తుదారు యొక్క వివరాలకు వచ్చేసరికి ఫస్ట్ లబ్ధిదారుల యొక్క అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ రాయవలసి ఉంటుంది. తర్వాత వారి యొక్క ఫోన్ నెంబర్ అంటే లబ్ధిదారుల యొక్క ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుందండి. తర్వాత దరఖాస్తుదారుడి పేరు, తర్వాత దరఖాస్తుదారుని యొక్క తండ్రి లేదా భర్త పేరు, నెక్స్ట్ లింగము ఫీమేల్ అండి, ఇక్కడ ఓన్లీ మహిళలకు మాత్రమే అవకాశం ఇవ్వబడింది, అక్కడ ఫీమేల్ వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ పుట్టిన తేదీ, మీ యొక్క వయసు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ రాయవలసి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉన్న ధృవీకరణ సంఖ్య రాయవలసి ఉంటుందండి. తర్వాత క్యాస్ట్ ఉపకులము, తర్వాత మీ యొక్క చిరునామా ఫుల్ అడ్రస్ అంటే మీ వీధి పేరు, మండలం పేరు, జిల్లా పేరు, మొత్తం అన్ని వివరాలు కూడాను క్లియర్గా మెన్షన్ చేస్తూ మీ యొక్క పిన్ కోడ్ రాస్తారు. తర్వాత మీకు రైస్ కార్డు ఉంటుంది కదండి, రైస్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే అవకాశం ఇవ్వబడింది కాబట్టి రైస్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుందండి. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రైస్ కార్డు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ జిరాక్సెస్ కూడా ఈ యొక్క అప్లికేషన్ తోటి అటాచ్ చేసి మీరు సంతకం చేయవలసి ఉంటుందండి. ఇక్కడ దరఖాస్తుదారుని సంతకం ఉంది కదండి, ఇక్కడ దరఖాస్తుదారుడు సంతకం చేసి ఈ యొక్క అప్లికేషన్ని మీ యొక్క సచివాలయంలో అందజేయవలసిందిగా తెలపడం జరిగిందండి. సో ఈ విధంగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో అటువంటి లబ్ధిదారులందరికీ కూడాను ట్రైనింగ్ పీరియడ్ అనేది 3 రకాలుగా అందజేయడం జరుగుతుందండి. అభ్యర్థులు ఎంచుకున్న విధంగా 45 రోజులకు కానీ 60 రోజులకు కానీ 90 రోజులకు కానీ శిక్షణ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ శిక్షణ పీరియడ్ పూర్తయిన తర్వాత వారికి ఒక సర్టిఫికేట్ అంటే ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్లుగా ఒక సర్టిఫికేట్ ఇస్తూ ఉచితంగా కుట్టు మిషన్ కూడాను అందజేయడం జరుగుతుందండి. ఈ ట్రైనింగ్ అంతా కూడా ఫ్రీ ట్రైనింగ్ అండి. ఎక్కడ కూడా ఎటువంటి అప్లికేషన్ చేసినప్పుడు కూడా అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీరు ఎటువంటి ఫీ కానీ చెల్లించాల్సిన అవసరం లేదండి. టోటల్ కంప్లీట్గా అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి మీరు పూర్తిగా కుట్టు మిషన్ పొందినంత వరకు కూడా మొత్తం ప్రక్రియ అంతా కూడాను ఉచితంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు అందజేస్తున్నారండి. సో ఇది చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు సంబంధించి చాలా మంచి అవకాశంగా అయితే చెప్పుకోవచ్చు అండి. ఎవరైతే మహిళలు ఇండివిజువల్గా ఆర్థికంగా ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవాలి, ఒక వేలో ఉండాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడాను ఈ ప్రాసెస్లో తెలియజేసిన విధంగా మీరు దరఖాస్తు చేసుకొని ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి కుట్టు మిషన్ని ఫ్రీగా పొందడానికైతే అవకాశం ఇవ్వబడింది. చివరి తేదీ మార్చి 22, 2025. మేబీ లబ్ధిదారుల యొక్క అవకాశం బట్టి అంటే వారి యొక్క దీన్ని బట్టి కూడాను చివరి తేదీ పొడిగించడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆసక్తి మరియు అనర్హత అభ్యర్థులందరూ కూడా చివరి తేదీ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి. ఇక అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన స్కీమ్స్ కానీ లేదా ఇతర అప్డేట్స్ రైస్ కార్డు గురించి కానీ పెన్షన్స్ గురించి కానీ ఏవైనా అప్డేట్స్ వచ్చిన వెంటనే మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.